జోహార్ ఇంద్రవెల్లి అమర వీరులకు, జోహార్ ఇంద్రవెల్లి అమర వీరులకు. సీతక్క గారు నేను స్వయంగా కాంగ్రెస్ పార్టీలో ఉండేసి మేము ఆ రోజు సమాపన కోరుకోవడం అనేది జరిగింది. కానీ అదే తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకులందరూ కూడా దోచుకుంటున్నారు, మా ప్రాంతాల్లో నీళ్లు నిధులు నియామకాలు కావాలని మేము ఏదైతే పోరాటం చేశాము, ఇక్కడ వాళ్ళందరూ కూడా అమరులైన వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచనతో మేమంతా కూడా కలిసి మరి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే వారు మొదటి సభలో మాటిచ్చిన తర్వాత సెకండ్ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మిగతా కుటుంబాలందరికీ కూడా యాజ్ పర్ పోలీస్ రికార్డ్ ప్రకారం వాళ్ళందరినీ కూడా గుర్తించేసి వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలు ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు వాళ్ళకు స్పెసిఫిక్గా లోన్ ఇస్తామని కూడా చెప్పడం అనేది జరిగింది. మేము ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత వాళ్ళకి ఇల్లు కట్టియడమే కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన లోన్కి సంబంధించిన అంశమే కావచ్చు చేసేటువంటి బాధ్యత మాది, అది తప్పకుండా. దాంతోపాటు ఈ యొక్క స్తూపాన్ని కామన్గా రావడం పోవడం చూడడం తప్ప ఏ రోజు కూడా దీన్ని కూడా గుర్తించలే. మరి 10 సంవత్సరాలు అయింది, 10 తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దీన్ని ఏమైనా డెవలప్మెంట్ చేశారా, స్మృతివనం చేశారా? ఆ రోజు హరీష్ రావు గారు వచ్చారు, ఎవరెవరు వచ్చారు, కానీ ఎవరు కూడా చేయలే. కానీ దీనికి సంబంధించిన ₹1 కోటి మేము ఆల్రెడీ రిలీజ్ చేయడం అనేది జరిగింది. డెవలప్మెంట్ చేయడానికి మేము సిద్ధంగా మాటిస్తున్నాం. ఒకవేళ చేయనప్పుడు మీకు తర్వాత మీరు రాజకీయపరమైన ఆరోపణలు ఎక్కడ చేస్తారో మీరు చేయండి, దానికి మేము అభ్యంతరం ఏం లేదు. కానీ రాజకీయాల కోసం వాడుకోవడానికి ఏదో రెచ్చగొట్టడానికి ఈ ప్రాంత ఆదివాసులు ఎంతో కలిసిమెలిసి బతుకుతున్న తరుణంలో వాళ్ళ మీద రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఎవరిని చూస్తూ ఊక్కునే పరిస్థితి లేదు. తప్పకుండా మేము ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ దేనికోసం అయితే ఆ రోజు ఇక్కడ తూటాలు పేరినాయో తప్పకుండా దానికి న్యాయం చేసే బాధ్యత మాది. పోడు భూముల హక్కుల చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కొద్ది పద్ధతితోటి మాట్లాడితే బాగుంటుంది. తప్పకుండా మేము ఇచ్చిన మాట కట్టుబడం, తప్పకుండా డెవలప్మెంట్ చేస్తాం. అదేవిధంగా పోడు భూములకు సంబంధించిన పోరు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో తప్పకుండా ఆగిపోతుంది. ప్రతి ఒక్కరికి పోడు భూముల పట్టాలు కూడా ఇచ్చే బాధ్యత మాది, ఇంద్రమిల్లు ఇచ్చే బాధ్యత కూడా మాదని తెలియజేస్తూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేసింది గౌరవ సీతక్క గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను.